ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పీలా పద్మ. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను వీడియోలో కార్తీక సోమవారం నాడు మా కుటుంబ సభ్యులందరం కూడా గౌరీ పరమేశ్వరుల దగ్గర ఎలా స్పెండ్ చేసామనేది మీకు చూపిస్తున్నాను. సుమారు 200 సంవత్సరాల పైనుంచి మా గ్రామ పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో గౌరీ పరమేశ్వరులు నిలుపుతారండి. చాలా బాగా పూజలు చేస్తారు. కార్తీక మాసంలో స్వామివారి దగ్గర, అది కూడా సోమవారం నాడు ఏ విధంగా స్పెండ్ చేసామనేది వీడియోలో ఉంటుంది. నేను 2.5 minutes ఉంటుంది. దయచేసి వీడియో ఫుల్గా చూసేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. అందుకు కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. కార్తీక మాసంలో శివపార్వతులకు పూజ చేయడం చాలా మంచిది. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మా ఇంటి దగ్గర గౌరీ పరమేశ్వరులు పెడతా ఉంటారండి. ఎంతో విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క అలంకరణలో దీపాల అలంకరణ, పూల అలంకరణ ఇలా చేస్తూ, అలాగే అన్న సమారాధన ఇవన్నీ చేస్తూ ఎంతో బాగా చేస్తూ ఉంటారు. అలాగే నిత్యం కూడా నక్షత్ర హారతులు ఇస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది చూడడానికి. హారతి అయిపోయిన తర్వాత అందరికీ కూడా ప్రసాద వితరణ ఉంటుందండి. సుమారు 250 నుంచి 300 మందికి ఇలాగా నిత్యం కూడా ప్రసాదం పంపిణీ చేస్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజున ఏంటంటే కార్తీక సోమవారం సందర్భంగా దీపారాధన జరిగింది. సుమారు 1001 దీపాలతో దీపాలంకరణ జరిగింది. కార్తీక మాసం అంతా కూడా శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయడం చాలా విశేషం అని చెప్తుంటారు. ఇలా మన ప్రకృతి ఎంతో చల్లగా పడినప్పుడు దీపాలతో మనం చుట్టుపక్కలంతా కూడా ఈ నువ్వుల నూనె దీపాలతో మనం చేయడం వల్ల మనకి కూడా ఎంతో మంచిది ఆరోగ్య విషయంలో కూడా. మాకైతే దీపారాధనలో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. అందరం కూడా చక్కగా దీపాలు వెలిగిస్తూ ఓం నమ శివాయ అనుకుంటూ కూడా కార్తీక సోమవారం నాడు ఎంతో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్ప లైక్ కొట్టాలని, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇంకా మంచి మంచి వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో చూసారా, చీకట్లో దీపాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో.